మై ఛానల్. ఈరోజు 2025 టార్గెట్ కానిస్టేబుల్ కరెంట్ అఫైర్ తెలుసుకుందాం. 800 మీటర్ల జాతీయ రికార్డు బద్దలు. ఆసియా క్రీడల విజేత మహమ్మద్ అఫ్జల్ 800 మీటర్ల పరుగులో జాతీయ రికార్డును బద్దలు కొట్టారు. యుఏఈ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీలో 800 మీటర్ల రేసును అఫ్జల్ 1 నిమిషం 45.61 సెకన్లలో పూర్తి చేసి రజతం సాధించాడు. ఈ క్రమంలో జాన్సన్ 2018లో 1 నిమిషం 45.65 సెకన్లతో నెలకొల్పు రికార్డును అధిగమించాడు. 2021లో దేశవ్యాప్తంగా 20 లక్షల మేర పెరిగిన మరణాలు. కోవిడ్ మహమ్మారి కారణమైన నిర్ధారణ. ఏపీలో 1,00,000, తెలంగాణలో 31,000కు పెరిగిన మృతులు. సిఆర్ఎస్ నివేదిక వెల్లడి. కోవిడ్ మహమ్మారి గరిష్ట స్థాయిలో వ్యాపించిన 2021లో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జనగణన విభాగం తాజాగా విడుదల చేసిన సివిల్ రిజిస్ట్రేషన్ నివేదిక 2021 ద్వారా విడుదలైన ఈ వివరాలు పరిశీలిస్తే 2021 దేశవ్యాప్తంగా 1.02 కోట్ల మంది చనిపోయారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 21.08 లక్షలు అధికం. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో 1.01 లక్షల మంది, తెలంగాణలో 31,298 మంది అధికంగా మరణించారు. దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాలలో డేటాను పరిశీలిస్తే మరణాల్లో 0.84 నుంచి 9.93 వరకు పెరుగుదల నమోదు దిశగా 2021 మాత్రం ఏకంగా 25.9% పెరుగుదల కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర విభజనకు ముందు, ఆ తర్వాత సంవత్సరాలు నమోదైన మరణాలు భారీ హెచ్చుతగ్గులు కనిపించాయి. ఆ తర్వాత సంవత్సరంలో ఏపీలో కనిష్టంగా 0.85 నుంచి గరిష్టంగా 13.33 దాకా మరణాలు తేడా కనిపించగా, కోవిడ్ ప్రబలంగా ఉన్న 2021లో మాత్రం ఏకంగా 22.22% పెరిగింది. తెలంగాణ గత 15 ఏళ్ల డేటాలో తొలి 2 ఏళ్ల డేటా ఏపీతో కలిసి నమోదైంది. ఆ తర్వాత 3 ఏళ్ల మరణాలు తగ్గాయి. 2019లో మాత్రం అసాధారణంగా 67.2% నమోదయ్యే కారణం వరుసగా ముందు 2 ఏళ్లు 12.96, 23.44 మేర తగ్గిన మరణాలను 2000 డేటాలో చూపించారు. ఇది మినహాయిస్తే తెలంగాణలో మరణాల పెరుగుదల కనిష్టంగా 6.25 నుంచి గరిష్టంగా 13.3 దాకా నమోదు అయింది. దేశంలో సమృద్ధిగా ఆహార నిల్వలు. ఇంధనానికి కొరత లేదు. ఆందోళన చెందొద్దు. సామాజిక మాధ్యమాల ప్రచారం నమ్మొద్దు. కేంద్రం చమురు సంస్థల ప్రకటన. దేశ అవసరాలకు తగినంత ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిత్యావసర వస్తువులు నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించాలని ఎవరైనా ప్రయత్నిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని తెలిపింది. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో ప్రభుత్వం ఈ హెచ్చరిక జారీ చేసింది. ఇంధన నిల్వలు కూడా తగినంత ఉన్నాయని చమురు సంస్థలు ప్రకటించాయి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాసు కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజల ఆందోళన చెంది కొనుగోలు చేసిన అవసరం లేదని తెలిపాయి. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ వేరే ప్రకటనలు తెలిపాయి. పెట్రోల్ బంకుల దగ్గర జనాలను వరుసగా కట్టిన వీడియోలు, పోస్టులు సామాజిక మాధ్యమంలో వెలువెత్తడంతో చమురు సంస్థలు ఈ వివరణ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా తగినంత ఇంధన వనరులు ఉన్నాయి. మా సరఫరా లైన్లు సజావుగా పనిచేస్తున్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. ఇంధనం ఎల్పీజీ అన్ని అవుట్లెట్లు